గుడ్ మార్నింగ్, నేను వంశీ. వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం. డీటెయిల్స్కి వెళ్లే ముందు హెడ్లైన్. బ్రేకింగ్ చూస్తున్నాం. హైడ్రా చర్యలతో కబ్జా రైళ్ల గుండెల్లో దడపుడుతోంది. ఇప్పటి వరకు 44 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడారు హైడ్రా అధికారులు. కబ్జాల నుంచి ప్రభుత్వ చెరువు భూములను విముక్తి చేసేందుకు హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో బుల్డోజర్లు ఎటువైపు నుంచి ఎటు దూసుకొస్తాయోనని టెన్షన్లో పడ్డారు కబ్జాదారులు. ఇప్పటికే పల్లంరాజు సోదరెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన అధికారులు అనురాగ్ యూనివర్సిటీ భవనాల అక్రమ నిర్మాణాలపై చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం పెద్ద ఎత్తున కూల్చివేతలకు అవకాశం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు అక్రమ నిర్మాణాలకు గతంలో అనుమతులిచ్చిన అధికారులపైన హైడ్రా చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. హైడ్రా చర్యలతో కబ్జా రాయిల గుండెల్లో దడపుడుతోంది. ఇప్పటి వరకు 44 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడారు హైడ్రా అధికారులు. కబ్జాల నుంచి ప్రభుత్వ చెరువు భూములను విముక్తి చేసేందుకు హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. బుల్డోజర్లు ఎటువైపు నుంచి ఎటు దూసుకొస్తాయన్న టెన్షన్లో పడ్డారు కబ్జాదారులు. ఇప్పటికే పల్లంరాజు సోదరెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన అధికారులు అనురాగ్ యూనివర్సిటీ భవనాల అక్రమ నిర్మాణాలపై చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం పెద్ద ఎత్తున కూల్చివేతలకు అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు అక్రమ నిర్మాణాలకు గతంలో అనుమతులిచ్చిన అధికారులపైన హైడ్రా చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. హైడ్రా యాక్షన్ ప్లాన్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చూస్తున్నాం హైడ్రా అనుకున్నట్టుగానే దూకుడుగా వ్యవహరిస్తుంది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ దూసుకుపోతుంది హైడ్రా. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? అంటే మరో వారం రోజుల్లో మరిన్ని కూల్చివేతలకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వంశీ, హైడ్రా దెబ్బకు రియల్టర్ ఎవరైతే కబ్జా రాయలున్నారో వాళ్ళు హడలెత్తిపోతున్నారు. ముఖ్యంగా నిన్న ఎన్ కన్వెన్షన్ ఏదైతే కూల్చేసిన ఘటనలో కూల్చేసిన తర్వాత అందరూ కూడా అయోమయంలో పడ్డారు. ఇప్పటి వరకు కూడా కేవలం కొంతమంది వరకు మాత్రమే ఈ హైడ్రా కూల్చివేతలు చేస్తుంది కాబట్టి మనం సేఫ్ జోన్ లో ఉన్నామనే భ్రమల్లో చాలా మంది కబ్జా రాయలు అయితే ఉన్నారు. కానీ మొన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా రైళ్లు అయితే పరిగెడుతున్నాయని చెప్పాలి. మరోవైపు హైడ్రా కూడా ఏమాత్రం ఎవరికి బెదరకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా దాదాపుగా నెల రోజులుగా ఎన్ని కబ్జాలకు సంబంధించిన కూల్చివేతలు జరిగాయి, ఎంత మేరకు ప్రభుత్వ భూమిని కాపాడగలిగాం, ఈ వివరాలన్నిటినీ కూడా ప్రభుత్వానికైతే ఇవ్వడం జరిగింది. మొత్తం 44 ఎకరాల భూమిని ఇప్పటి కూడా కాపాడినట్టు, మొత్తం కబ్జా రాయిల చెర నుంచి విడిపించినట్టయితే ప్రభుత్వానికైతే నివేదికను ఇవ్వడం జరిగింది. మరోవైపు చాలా మంది కబ్జా రాయిలు ఎవరైతే మొన్న ఎన్ కన్వెన్షన్ సంబంధించిన నాగార్జున హైకోర్టుకు వెళ్లి స్టే అయితే తెచ్చుకోవడం జరిగింది. అదే తరహాలో స్టే తెచ్చుకోవడానికి లాయర్ల చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. లాయర్లకి సంబంధించి అంటే ఏదైతే ఈ భూమికి సంబంధించి మొత్తం ఇటు హెచ్ఎండిఏ కావచ్చు, అటు జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు తమకు ఉన్నాయంటూ కూడా లాయర్ల వద్దకు వెళ్లి వాటిని చూపించి స్టే తెచ్చుకునే ప్రయత్నాలను అయితే చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే దాదాపుగా అన్ని చోట్ల నుంచి అంటే గ్రేటర్ పరిధిలోని ఏవైతే చెరువులు కావచ్చు, పార్కులు కావచ్చు, దానికి సంబంధించిన మొత్తం డేటా అంతా కూడా ఇప్పటికే హైడ్రా అయితే తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు కూడా దాదాపు 60 నుంచి 80 కాల్స్ హైడ్రాకు వస్తుండడంతో వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా తెప్పించుకోవడం జరుగుతుంది. ఆ వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా క్రోడీకరించుకుని ఎగ్జాక్ట్ గా అక్కడ కబ్జాకి జరిగింది అని డీటెయిల్ గా తెలిస్తే మాత్రం వాటిని కూల్చివేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. మరోవైపు ఇటు అనురాగ్ యూనివర్సిటీ ఏదైతుందో అక్కడ కూడా ఇరిగేషన్ అధికారులు ఒక సర్వే రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కొంతమేర అది కూడా బఫర్ జోన్ లో కబ్జాకు గురైనట్టయితే వాళ్ళు ఇరిగేషన్ అధికారులు అయితే రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఏదైతే హైడ్రా కూడా పూర్తి స్థాయిలో అనురాగ్ యూనివర్సిటీని కూల్చేందుకైతే సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికే అనురాగ్ యూనివర్సిటీ కూడా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ఇక దానికి సంబంధించిన హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఇప్పటివరకు కూడా హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు కానీ ఏది రాలేదు కాబట్టి దీనికి సంబంధించి మరొక 2 రోజుల్లో అనురాగ్ యూనివర్సిటీ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాబోయే వారం రోజుల్లో పెద్ద ఎత్తున కూల్చివేతలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వంశీ, ఆర్కే, నిన్న ఒక సభలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలైనా సరే, ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే పెద్దలైనా సరే, హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ కక్షలు, రాజకీయ ప్రేరేపిత చర్యలకు ఉపక్రమించదు, భావితరాల భవిష్యత్తు కోసమే ఇటువంటి చర్యలు చేపడుతుందని చెప్పి కీలక వ్యాఖ్యలు చేశారు. సో దీనిపై ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? దీంతో ఇంకా హైడ్రా ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉందంటారా?
వంశీ, వాస్తవానికి హైడ్రా ఏర్పాటు చేసిన రోజే సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, హైడ్రా మీద ఏ ఒక్కరు కూడా ప్రభావితం చేయరు, ఏ ఒక్కరు ప్రభావితం చేసినా ప్రభావితం అవసరం లేదు అంటూ కూడా రంగనాథ్ ఉద్దేశించి అయితే ఆయన చెప్పడం జరిగింది. అందుకే సిన్సియర్ ఆఫీసర్ గా ఉన్న రంగనాథ్ ని ఈ పోస్ట్ కి ఎంపిక చేసామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. నిన్న సభలో మాట్లాడుతూ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ ను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ చెరువులు ఎవరైతే కబ్జా చేస్తున్నారో వాళ్ళ పట్ల కఠినంగానే వ్యవహరిస్తాం. అది అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులున్నా అదే సమయంలో అధికార పార్టీని స్వయంగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులున్నా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదు లేదు. అన్ని అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తాం. అది దశల వారీగా జరుగుతుంది. అందులో రాజకీయాలకు సంబంధించి ఏమాత్రం వెళ్ళట్లేదు. మేము ఏ రాజకీయ పార్టీని టార్గెట్ చేయట్లేదు అనే విషయాన్ని చాలా సూటిగా చెప్పడం జరిగింది. మరోవైపు ఇటు కబ్జాలని కూలగొట్టడం పట్ల మాత్రం ఖచ్చితంగా ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యతిరేకవుతున్నాయి. ఎందుకంటే మొన్న ఎన్కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా హైడ్రా మీద మరింత నమ్మకం పెరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీకి వెళ్లి కరెంటు బిల్లు వసూలు చేయడమే చాలా గగనమవుతున్న పరిస్థితుల్లో స్వయంగా ఒక ఎమ్మెల్యేకి సంబంధించింది అలాగే ఒక కార్పొరేటర్ సంబంధించిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా నిలమట్టం చేయడం జరిగింది. అక్కడ ఎలాంటి ఇష్యూస్ కూడా తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అలాగే ఎన్కన్వెన్షన్ ఇష్యూ దాదాపుగా 12 ఏళ్లుగా కూడా నలుగుతోంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా దాన్ని కూడా కూల్చివేయడం అయితే జరిగింది. వంశీ, థ్యాంక్ యూ ఆర్కే. పంట రుణమాఫీపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువన్నారు కేటీఆర్. అన్ని విధాల అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేవారే లేరన్నారు. 2 సీజన్లైనా రైతు భరోసా ఇంకా షురూ చేయలేదని విమర్శించారు. జూన్లో వేయాల్సిన రైతు భరోసా ఆగస్టు దాటుతున్నా రైతుల ఖాతాల్లో జమ చేయలేదని ఆక్షేపించారు. కౌలు రైతులకు ఇస్తానన్న 15,000 మాటేంటని ప్రశ్నించారు కేటీఆర్. రైతు కూలీలకు 12,000 రూపాయల హామీ ఇంకా అమలు కాలేదని నిలదీశారు. కాంగ్రెస్ అంటేనే మొండి చేయి అని మరోసారి తేలిపోయిందని ట్వీట్ చేశారు కేటీఆర్. హిందువులు పరమ పవిత్రంగా నిర్వహించుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉట్టికొట్టే కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రమైన తెల్లటి వెన్న, పాలను కుండలో ఉట్టికొట్టే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. దేశమంతటా ఉత్సాహంతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కృష్ణుడి ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. భక్తులు ఆలయాలకు నూతనంగా రంగులు వేయడంతో పాటు విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీకృష్ణాష్టమిని ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులు. శ్రీకృష్ణాష్టమి వేడుకలకు సంబంధించి ఆబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ నుంచి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. అలేఖ్య, చూస్తున్నాం శ్రీకృష్ణాష్టమి వేడుకలు నగరంలో ఘనంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇస్కాన్ టెంపుల్లో ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఓవరాల్ డీటెయిల్స్? వంశీ, అయితే హిందూ సాంప్రదాయాలలో కృష్ణుడికి ఉన్న ప్రత్యేకతే వేరు. అయితే తల్లులకు బాలకృష్ణుడిగా, చిన్నవారికి చిలిపి కృష్ణుడిగా, స్త్రీలకు గోపిక వల్లభునిగా, పెద్దవారికి గీతాకారునిగా, ఇలా ఒక్కొక్కరి మదిలో ఒక్కో రూపానికి కొలువైన కృష్ణుడి జన్మాష్టమి రోజున ఈ రోజు అసలు అబిడ్స్ లో అయితే సందడి అయితే నెలకొంది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ కృష్ణాష్టమి పండగ అసలు వేడుకలు ఏ విధంగా ఉన్నాయో. భక్తులు భారీ ఎత్తున అయితే తరలి వచ్చారు. అయితే ఇక్కడ కృష్ణాష్టమి వేడుకను చూడడానికి సుమారుగా 2 లక్షల మంది భక్తులు అయితే ఇక్కడికి విచ్చేశారు. అయితే ఇక్కడ మనతో పాటుగా ఆలయ జనరల్ సెక్రటరీ గారు మనతో పాటే ఉన్నారు. ఒక్కసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఈ రోజు కృష్ణాష్టమి విశిష్టత గురించి. సార్ చెప్పండి. హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా అంటారు దీన్ని. అందరూ కూడా అనుకుంటారు శ్రీకృష్ణుడు
చెరసాల్లో పుట్టారని. అది తప్పు. ఎందుకంటే కృష్ణుడు ముందర వసుదేవుడి హృదయంలో ప్రకటితమయ్యాడు. వసుదేవుడు హృదయంలో ప్రకటితమైన తర్వాత దేవకి మాత గర్భంలోకి వచ్చారు. దాని తర్వాత చతుర్భుజుడుగా ఆయన కనిపించారు. వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇలా చూస్తే పుట్టిన వాళ్ళు అలా ఉండరు కదా అని ఆయన్ని ప్రార్థిస్తే ఓ చిన్ని కృష్ణుడిలాగా ప్రకటితమయ్యాడనమాట. సో దీన్ని పురస్కరించుకుని మా భక్తులందరూ కూడాను, ఆయన 12ంటికి రాత్రి 12 గంటలకు పుట్టారు కాబట్టి మా భక్తులందరూ కూడాను ఈరోజు ఉపవాస దీక్ష చేస్తూ ఆయన పుట్టుక గురించి చాలా ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత మా ఈ మందిరానికి సంబంధించి విశేషమైన అలంకరణ ఉంది ఈరోజు, మీరు విజువల్స్లో చూడగలరు. దాని తర్వాత వచ్చే భక్తులందరి సౌకర్యార్థం మేము 2 క్యూ లైన్లు పెట్టాము. ఒకటేమో జనరల్ క్యూ, ఇంకోటేమో స్పెషల్ క్యూ. ఆ స్పెషల్ క్యూలో లైఫ్ మెంబర్స్, దాని తర్వాత కూపన్ హోల్డర్స్ ఉన్నారు. ఇది కాకుండా విఐపి అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, దాని తర్వాత డిగ్నిటరీస్ వాళ్ళంతా వచ్చిన దానికి విడిగా వేరే లైన్ పెట్టడం జరిగింది. దీంతో పాటుగా ఒక మెడికల్ సెంటర్ ఒకటి ఇక్కడ పెట్టాము. దానికి తోడుగా ఒక అంబులెన్స్ కూడా పెట్టడం జరిగింది ఎన్ని ఎమర్జెన్సీస్ ఉంటే కనుక. దాని తర్వాత వచ్చే భక్తులందరికీ కూడాను ప్రసాద వితరణ ఉంటుంది. ఇంకా ఏం చెప్తున్నాను. ఇదే ఇక్కడ అబిడ్స్ లో ఉన్న విశేషాలు. అయితే కృష్ణాష్టమి సంబరాలు చేసుకోవడానికి భక్తులు అయితే సుమారుగా 2 లక్షలకు పైగా వచ్చారు. వీళ్ళ కోసమని 400లకు పైగా వాలంటీర్లను అయితే ఏర్పాటు చేశారు. ఇది వంశీ ఇక్కడి విశేషాలు. రైట్, థ్యాంక్ యూ అలెక్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.